నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణికి సంబంధించి గత ఒక వారం రోజుల నుంచి అయితే హాట్ టాపిక్ గా ఆ విషయం పైన మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపైన ఇటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెడుతుండు. అటు జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆమె గుంటనక్కలోనే ఆమె అంటుంది. అటు మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏమంటుండు, సింగరేణికి సంబంధించి విచారణ జరిపితే మేమే దగ్గరుండి జరిపిస్తామని ఆయన అంటుండు. మరి దీంట్లో ఇప్పుడు ఎవరిది తప్పందము ఎవరిది ఒప్పందం చెప్పరు. మరి ఇక హరీష్ రావు అన్న మాటలు ఇందాం, అటు కవిత అన్న మాటలు ఇందాం, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు ఇందాం. ఇక చూడుర్రి ఏమంటారు వీళ్ళు. అన్ని టెండర్లపై విచారణ జరపాలి, సింగరేణి ఓబీ వర్క్స్ సోలార్ పవర్ ప్లాంట్ టెండర్లన్నీ రద్దు చేయాలి, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించి వారసత్వ ఉద్యోగులు కల్పించాలి, లేదంటే వేల మందితో సింగరేణి భవన్ ముట్టడిస్తాం, నిరాకరించిన కంపెనీల మెయిల్స్ ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలి, టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ బయట పెట్టాలి, బట్టి చిత్తశుద్ధి ఉంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరాలి, సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టాము మాజీ మంత్రి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ఇవన్నీ మాటలు అంటుండు. ఇవన్నీ మాటలని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటుండు. మేము కార్మికులకు అండగా ఉంటామని చెప్పి హరీష్ రావు అంటుండిడా. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు మేము వదిలిపెట్టాము. చూసిరా, హరీష్ రావు ఏమో ఇట్లా మాట్లాడుతుండు. మరి కవితక్క అంటుంది ఏమంటుంది అని అంటే, సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు గుంటనక్క. ఈమె గుంటనక్క అని ఎవరిని అంటుంది? మరి సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు గుంటనక్క అని కవితక్క అంటుంది. మరి బీఆర్ఎస్ లో ఉంటూ కేసీఆర్ ను ద్రోహం చేస్తున్నారు, 2014 నుంచి విచారణ జరపాలని అడగడం ఏంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే విచారణ చేయమని అడిగినట్టేగా. అంటే కవితక్క అంటుంది ఎవరో తెలుసు కదా, క్లారిటీ అర్థమై ఉంటది ప్రజలందరికీ. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్ లో పదేదో మాట్లాడుతున్నారు. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తెలియలేదని అంటున్నారు. అసలు గుంటనక్క వాటాలే తెలియలేదు, అందుకే లేనిపోని మాటలు. ఈ గుంటనక్క ఎవరు అసలు? కవితక్క పదే గుంటనక్క ఈ గుంటనక్క వాటాలు తేలలేదు, అందుకే పదే మాట్లాడుతున్నారు అంటున్నారు. అందరూ తెలిసిందే ఉంటది అది. 90 టెండర్లు రద్దు చేసినట్లే ఎండిఓ విధానాన్ని రద్దు చేయాలి, మహేష్ గౌడ్ జాగృతిలోకి వస్తే నేషనల్ కన్వీనర్ పోస్ట్ ఇస్తాం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇక కవితక్కనేమో ఇట్లా మాట్లాడింది. గుంటనక్క లావాదేవీలు తేలలేవు కాబట్టి పదే దానికోసం మాట్లాడుతుండు అని చెప్పి కవితక్క అంటుంది. ఆ గుంటనక్క ఎవరో ఇక మీరే తెలుసుకోరు. ఇక ఈయన మన మంత్రి ఉన్నాడు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈయన ఏమంటుండో శుద్ధమయ్య. టెండర్లలో స్కామ్ జరిగితే ఊరుకోము. ఈయన అంటుండు టెండర్లకు సంబంధించిన స్కామ్ జరిగితే మేము ఊరుకోమని చెప్తుండు. ఈయన అధికార పార్టీ మంత్రి. కేంద్రం సింగరేణి బొగ్గు టెండర్లను రద్దు చేయలేదు. వీళ్ళందరూ ఏమంటారు, వీళ్ళు ఏ మాటలు అంటే ఈయననేమంటుండు, కేంద్రం సింగరేణి బొగ్గు టెండర్లను రద్దు చేయలేదని మంత్రి చెప్తుండు. టెండర్ల రద్దుపై విచారణకు మేము సిద్ధం, కిషన్ రెడ్డి లేఖ రాస్తే దగ్గరుండి జరిపిస్తా, నా సోదరుల కంపెనీలతో నాకు సంబంధం లేదు, నాకు ఏ కంపెనీలోనూ వాటా లేదు, డబ్బులే కావాలనుకుంటే గతంలో మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేశాను, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ దుష్ప్రచారం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వాక్యాలు చెప్పుర్రిగా. వీటన్ని రోజు పొద్దుగాల లేస్తే ఈ రోజు ఇదే మాట వస్తుంది, ఏ పేపర్లో చూసినా ఇదే మాట. ఏమనంటే సింగరేణి ఈ సింగరేణి అనేది ఒక ఫలం అయిపోయింది, వీళ్ళకు రోజు జపం అయిపోయింది. ఇటు బీఆర్ఎస్ లకు మొత్తం జపంలాగా మారింది. మరి ఇప్పుడు కవితక్క అన్న మాటలు ఎట్లున్నాయి, హరీష్ రావు అన్న మాటలు ఎట్లున్నాయి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు ఎట్లున్నాయి? కవితక్క క్లియర్ గా మాట్లాడుతుంది. అసలు గుంటనక్క వాటాలే తేలలేదు, అందుకే లేనిపోని మాటలు. గుంటనక్క వాటాలు తేలలేదు, అందుకే లేనిపోని ఊకే ప్రతిసారి దానికోసమే మాట్లాడుతున్నారు అని చెప్పి కవితక్క అంటుంది. ఇక ఇది
తెలంగాణ సమాజానికి అందరికీ అర్థమైనట్టున్నది. మేము కూడా ఇక ఊకే పదే పదే ఆ పేరు చెప్పాం కానీ కవిత కన్న మాటలు అర్థం చేసుకోరు. కానీ సింగరేణికి సంబంధించింది ఏం జరిగినా కానీ మంత్రి కోమటిరెడ్డి ఏమంటుడు, ఒకవేళ విచారణ జరిపిస్తే మేమే దగ్గరుండి జరిపిస్తామని చెప్పి కోమటిరెడ్డి అంటుడు. ఇక మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు, మరి ఏంది అనేది చూద్దాం. మరి ఇక ఇప్పటితో ఆగిపోతుందా ఈ సింగరేణికి సంబంధించింది? ఇక ఇదే విధంగా రోజు కంటిన్యూగా సింగరేణి ప్రతి పేపర్లో ఇట్లనే వస్తా ఉంటదని అయితే చూద్దాం మరి ఇక.